మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం పుత్ర గణపతి వ్రతం. మన హిందూ ధర్మశాస్త్రాలలో ప్రతి పండుగకు ప్రతి వ్రతానికి ఒక విశిష్టత ఉంటుంది. రేపు రాబోయే పుత్ర గణపతి వ్రతం కూడా అత్యంత పవిత్రమైనది. ఈ రోజంటే గణపతికి ఎంతో ప్రీతి. అయితే మన వంటింట్లో మనం వండుకునే కూరలలో కూడా అద్భుతమైన శక్తులు ఉంటాయని, ఆ కూరల ద్వారా కూడా మన జీవితంలో ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే ప్రతి కూరగాయకు ఒక గ్రహంతోనూ ఒక దేవతతోనూ సంబంధం ఉంటుంది. రేపు పుత్ర గణపతి వ్రతం సందర్భంగా ఇంట్లో ఉండే ఆడవారు ఇంట్లో ఒక ప్రత్యేకమైన కూర వండితే చాలు, ఆ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభించటమే కాకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈరోజు తప్పక తినాల్సిన ఆ కూరలు ఏమిటి, ఆ కూరలకు అంతటి శక్తి ఎలా వచ్చింది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం సమాచారం ఎప్పుడూ ప్రమాదకరమే. పూర్తి నిష్ఠతో నమ్మకంతో ఈ నియమాలను పాటిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహాగణపతియే నమః అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మన హిందూ పురాణాలలో పుత్ర గణపతి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. పాల్గొన శుద్ధ చవితి నాడు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా 180 రోజులు అంటే 6 నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ్య దేవత గణపతే. అందుకే ధర్మశాస్త్ర కారకులు ఆనాడు పుత్ర గణపతి వ్రతం అన్నారు. పుత్ర గణపతి వ్రతం పాల్గొన శుద్ధ చవితి నాడు చేస్తారు. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయ సమయాన గణపతికి చంద్రునికి చతుర్థి దేవతకు చందన దూర్వాక్షంతలతో ఆర్జ్యం ప్రదానం చేయాలి. ఇలా చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది. పాల్గొనం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. పాల్గొన శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతంలాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగటం కోసం ఈ వ్రతం జరుపుకుంటూ ఉంటారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం. కేతువు అనుగ్రహానికి వినాయక చవితి, సంకష్టచర చతుర్థి, పుత్ర గణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు చెప్తూ ఉన్నాయి. వినాయక చవితి లాగానే ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయిన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించేవారని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చుండబెట్టుకుని దేవతలకు దర్శనం ఇచ్చారు. అలా దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ స్తుతించారు. అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధిని పొందగలదని వరాన్ని అనుగ్రహించింది. ఇది వరాహ పురాణంలోని వృత్తాంతం. భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవ రుణం, పితృ రుణం అనేవే ఆ 3 రుణాలు. అందులో చివరిదైన పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రయాత్ ఇతి పుత్రః అని చెప్తూ ఉన్నాయి. అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తూ ఉన్నాయి. అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించటంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. ఆనాటి ప్రభువులు పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశ పారంపర్యంగా రాజ్య పాలనను స్వీకరిస్తాడని భావించేవారు. అలాగే వ్యవసాయ పనులలో తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు. ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.
కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే. ఈ పూర్వ జన్మలోదైనా కావచ్చు, ఈ జన్మలోదైనా కావచ్చు. ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సంతాన రత్న కరమనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలక్కపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా చర్చింపబడ్డాయి. మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం. వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలక్కపోవచ్చు. అటువంటి ప్రారబ్ధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టుకోవటంలో గణపతి ప్రథముడు. పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం. చండీ వినాయకౌ కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాలలో చెప్పబడింది. సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి. పుత్రార్థి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది. దేవతాగణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుని యోగులు ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తోంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దూర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్ర ఫల ప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలిద్దరూ కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరము సంధ్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్యార్థం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడికి ఓం గణపతియే నమః అంటూ బిగ్గరగా చెప్తూ ఉపచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన అజాస్యుడు, విఘ్నరాజు, లంబోధరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుప్తుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్ధినాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు ఈ నామాలను చదువుతూ 21 దూర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళల్లో భోజనాన్ని చేయాలి. ఈ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి. దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది. పావనమైనది, పవిత్రమైనది, వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలచిన దూర్వ ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాధికాలలో
దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. ఆ విషయంలోనికి వస్తే పుత్రగణపతి వ్రతం రోజున కొన్ని ప్రత్యేకమైన కూరలు తినటం వల్ల ధనలాభం కలుగుతుందని, విఘ్నేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మన ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆహారం కేవలం ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే కాదు, అది మన మనసును, మన నిధిని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ పవిత్రమైన రోజున మనం తీసుకునే ఆహారం సాత్వికమై ఉండాలి మరియు దైవ కార్యానికి అనుకూలంగా ఉండాలి. ఇక ఈరోజు తినాల్సిన కూరలలో మొదటి కూర దోసకాయ. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థాలలో దోసకాయ ఒకటి. సాధారణంగా వినాయక చవితి పూజలో కూడా దోసకాయను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. దోసకాయ పసుపు రంగులో ఉంటుంది. పసుపు అనేది శుభానికి, సంపదకు సంకేతం. గణపతికి గల పెద్ద బొజ్జలో ఎన్నో లోపాలు ఇమిడి ఉంటాయని చెప్తూ ఉంటారు. దోసకాయను చూస్తే అది వినాయకుడి ఉదరాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈరోజు దోసకాయను కూర రూపంలో కానీ, లేదా పచ్చడి రూపంలో, లేదా పప్పులో వేసుకొని కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఆడవారు ఈరోజు దోసకాయను వండితే ఆ ఇంటి యజమానికి మరియు పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. దోసకాయలో ఉండే గింజలు సంతాన వృద్ధికి మరియు వంశ అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. ఈ కూరను తినటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ధనలాభం కలగాలని కోరుకునేవారు ఈరోజు దోసకాయను మరవకండి. రెండవదిగా మనం చెప్పుకోవలసిన అత్యంత శక్తివంతమైన కూర నల్లేరు. దీనిని నల్లేరు కాడ అని కూడా పిలుస్తారు. గ్రామాల్లో ఇది విరివిరిగా లభిస్తుంది. నల్లేరు కాడ అనేది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, దీనిలో ఎన్నో ఔషధ గుణాలు మరియు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. ఈ పుత్ర గణపతి వ్రతం రోజున నల్లేరు కాడలతో పచ్చడి లేదా కూర చేసుకుని తినటం వల్ల మన జీవితంలో ఉండే కటిక దరిద్రం తొలగిపోతుంది. నల్లేరు కాడ ఎముకలను దృఢపరుస్తుంది, అలాగే మన సంకల్పాన్ని కూడా దృఢపరుస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను, విఘ్నాలను తొలగించడంలో ఈ నల్లేరు కీలక పాత్ర పోషిస్తుంది. గణపతి అంటేనే విఘ్నేశ్వరుడు, అంటే విఘ్నాలను తొలగించేవాడు. ఆయనకు ఇష్టమైన ఈ రోజున నల్లేరును ఆహారంగా తీసుకోవడం వల్ల మీ పనుల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి, విజయం వరిస్తుంది. చాలామందికి నల్లేరు పచ్చడి ఎలా చేయాలో తెలియకపోవచ్చు, కానీ దీనిని సాంప్రదాయ పద్ధతిలో చింతపండు, మిరపకాయలు వేసి నూరి తింటే ఆ రుచే వేరు. దానితో పాటు వచ్చే పుణ్యం ఇంకా ప్రత్యేకం. కష్టాలలో ఉన్నవారు, అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు ఈరోజు ఖచ్చితంగా ఈ నల్లేరు కాడను ఆహారంలో భాగం చేసుకోండి. ఇక మూడవది మరియు అతి ముఖ్యమైనది ఎర్రపప్పు, అంటే మైసూర్ దాల్. ఎరుపు రంగు గణపతికి ఎంతో ఇష్టం. అందుకే గణపతి పూజలో ఎర్రటి పువ్వులను ఉపయోగిస్తాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు కుజగ్రహానికి సంబంధించినది. ఎవరైతే కుజదోషంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరికైతే వివాహం ఆలస్యమవుతుందో అటువంటి వారు ఈ పుత్ర గణపతి వ్రతం రోజున ఎర్రపప్పుతో చేసిన వంటకాలను భుజించటం వల్ల కుజదోషం తొలగిపోతుంది. పెళ్లి కాని వారికి త్వరగా సంబంధాలు నిశ్చయమవుతూ ఉంటాయి. అలాగే భూ సంబంధిత సమస్యలు, కోర్టు గొడవలు ఉన్నవారికి ఈ ఎర్రపప్పు తినటం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ పప్పును పప్పుచారు రూపంలో కావచ్చు, పప్పు రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో తినాలి. ఈ మూడు కూరలు అంటే దోసకాయ, నల్లేరు మరియు ఎర్రపప్పు ఈ పవిత్రమైన రోజున అమృతంతో సమానం. వీటిని భక్తితో వండుకొని దేవుణ్ణి తలుచుకొని స్వీకరిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురవటం ఖాయం. ఐశ్వర్యం అనేది కేవలం కష్టపడితేనే రాదు, దైవబలం మరియు మనం తీసుకునే ఆహారం ద్వారా కలిగే శక్తి కూడా తోడవ్వాలి. ఇక పుత్ర గణపతి వ్రతం వంటి పవిత్రమైన రోజుల్లో పొరపాటున కూడా మాంసాహారం ముట్టుకోకూడదు. చికెన్, మటన్, రొయ్యలు, పీతలు వంటివి అస్సలు తినకూడదు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అదేమిటంటే గుడ్డు మాంసాహారం కాదు అని. కానీ అది తప్పు. శాస్త్రరీత్యా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా గుడ్డు అనేది ఒక జీవికి మూలం. అది ఏ చెట్టుకు కాయదు. అలాగే గుడ్డులో ఉండే ఆ నీచు వాసన రాక్షస ప్రవృత్తిని పెంచుతుంది. దేవతా కార్యాలు చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు మన మనసు మరియు శరీరం పరిశుద్ధంగా ఉండాలి. మాంసాహారం తినటం వల్ల శరీరంలో తామస గుణం పెరుగుతుంది. ఇది దైవచింతనకు ఆటంకం కలిగిస్తుంది. గుడ్డు ఏ చెట్టుకు కాయదు కనుక దానిని శాకాహారంగా పరిగణించలేము. కనుక ఈ పవిత్రమైన రోజున నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా సాత్విక ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. మనం తీసుకునే ఆహారమే మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్మిస్తాయి. రేపు రాబోయే అద్భుతమైన రోజును వృధా చేసుకోకండి. ఇంట్లో ఉండే మహిళలు ఈ కూరలను శ్రద్ధగా వండి కుటుంబ సభ్యులందరికీ వడ్డించండి. దీనివల్ల కుటుంబంలో కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది.
ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, మంచి సంతానం, మనశ్శాంతి కూడా ఐశ్వర్యమే. ఆ సర్వ సుఖాలను ప్రసాదించేవాడు ఆ లంబోదరుడు. కోటి జన్మల పుణ్యం మీకు లభించాలంటే ఈ ఒక్కరోజు నియమాలు పాటించండి. గణపతి అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. మీరు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న బాధలు, కష్టాలు ఈరోజు తర్వాత మంచులా కరిగిపోతాయి. ధన ప్రవాహం పెరిగి మీ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ కూరగాయలలో ఉండే శక్తులను తక్కువ అంచనా వేయకండి. రేపు ఈ కూరలను వండుకుని ఆ స్వామిని స్మరించుకోండి. మీ జీవితంలో అద్భుతాలు జరగటం మీరు స్వయంగా చూస్తారు. పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. వారికి సంతానం లేకపోవటంతో ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు. నారద, కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. అతడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలుగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు. దాంతో బీతిల్లిన కృతవీరుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీరునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.